ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మేలు జరగాలని క్యాష్ సెన్సస్ చేపించడం అన్యాయమా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసి అమలు చేయటం అన్యాయమా? లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలి, కనీసం 5 లక్షల మందికి అని ఆలోచన చేసి అమలు చేయటమే నేరమా? లేకపోతే ఈ మహానుభావులు దశాబ్దాలుగా పోరాటం చేసి సమాజ పరివర్తన కోసం అందరూ పనిచేయాలనేటువంటి స్ఫూర్తి చెప్తా ఉంటే ఇంకా ఆ మహానుభావులు చేసుకొచ్చినటువంటి కృషిని ఫలితాల్ని ప్రజలకు అందకుండా అడ్డుపడాలని చేసేటువంటి కుటిల ప్రయత్నమే కదా నీ వరంగల్ సభని ఈ సందర్భంగా చెప్పుకున్నాం. నిజంగా మీకు ఈ సమాజం మీద మార్పు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని అభినందించాల్సింది పోయి అన్ని విఫలమైపోయిందని మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ గమనించాలి. ఆనాడు 1970 దశకంలో పివి నరసింహరావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు సమాజ పరివర్తన కోసం భూ సంస్కరణలు తీసుకొని వస్తే ఆ భూ సంస్కరణలను వ్యతిరేకించడానికి ధైర్యం లేనటువంటి కొద్దిమంది దొరలు జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణని అమలు కాకుండా అడ్డుపడినటువంటి చరిత్రని మనం చూశాం. జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చి భూ సంస్కరణ అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి చివరికి వాటిని స్లో అయ్యేటట్టుగా చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనల్ని ఆ రోజు చూశాం. అంతకంటే గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి క్యాష్ సెన్సస్, అంతకంటే గొప్ప సామాజిక మార్పుకి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కులగణన. ఆ కులగణన నుంచే వచ్చిందే 42% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించేటువంటి రిజర్వేషన్. ఇది ఒక పెద్ద సామాజిక మార్పుకి నాంది కాబోతా ఉంది. అటువంటి సామాజిక మార్పుకి నాంది కాబోతుంది కాబట్టే దాన్ని నేరుగా వ్యతిరేకించలేక కులగణనలో కనీసం పార్టిసిపేట్ చేయనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎక్కడ బీసీలకు మేలు జరుగుతుందో అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం కోసం నేరుగా వ్యతిరేకించలేక ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతా ఉంది. బసవేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుయెత్తులు పాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిటారుగా నిలబడి బసవేశ్వరుడు ఆలోచనల్ని అమలు చేస్తుందని కూడా చాలా స్పందనగా చెప్తా ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా స్పష్టంగా మాకు ఆర్థిక పరమైన అనేక అంశాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మాకేమో మీలాగా పాలన చేస్తూ అనుభవించాలనే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కానీ నాకు కానీ మేమందరం ఈ సమాజ పరివర్తన కోసమే పనిచేస్తా ఉన్నాం. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, నిరుపేద ప్రజలు ఈ మహానుభావులు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసమే అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం తప్ప అధికారాన్ని హోదాగా మీలాగా భావించట్లేదు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తా ఉన్నాం. ప్రతి క్షణం ఆ బాధ్యతతోనే ఈ సమాజానికి మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ చేసే మంచి కార్యక్రమాల్ని మీరందరూ బసవేశ్వరుడు ఆలోచనలు కానీ, జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు కానీ, బాబా ఛేదించాలని అడ్డుకోవాలని అనుకునేటువంటి వాళ్ళందరి పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి
ఈ బసవేశ్వరుడి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.